దేవతలు ఓడిపోయారు. లోకాలు అంధకారంలో మునిగిపోయాయి. ఒక రాక్షసుడు దేవతలందరినీ జయించాడు. ఆ సమయంలో ఒక అగ్నికుండం నుంచి వెలిసిన దివ్యశక్తి ఆమె ఒక్క చూపుతోనే శత్రువులను భస్మం చేసేసింది. ఆ మహాశక్తి ఎవరు? ఆ మహాశక్తి ఆవిర్భావంలో ఉన్న రహస్య మంత్రాన్ని మీరు తెలుసుకోండి. ఈ మంత్రం తెలుసుకోవడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, సంపద వృద్ధి అవుతాయి. ఈ కథ అసలు ప్రారంభం మన్మధుని దహనంతోనే మొదలవుతుంది. ఒకసారి దేవతలు శివుడిని పార్వతీదేవితో కలపాలని భావించారు. దానికి మన్మధుణ్ణి పంపారు. మన్మధుడు ప్రేమ బాణాన్ని వదిలాడు. కానీ శివుడు కోపంతో తన మూడో కన్ను తెరిచాడు. ఒక్క క్షణంలోనే మన్మధుడు భస్మం అయిపోయాడు. అతని బూడిద నుంచి ఒక భయంకరమైన శక్తి పుట్టింది. అది భండాసురుడు. భండాసురుడు జన్మించిన వెంటనే తపస్సును ప్రారంభించాడు. అతని తపస్సు చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలి అని అడిగాడు. భండాసురుడు ఇలా అన్నాడు, నన్ను ఎవ్వరూ జయించలేని శక్తిని ప్రసాదించండి అని అన్నాడు. బ్రహ్మదేవుడు అతనికి అద్భుతమైన వరాలను ప్రసాదించాడు. ఆ వరాల వల్ల దేవతలు కూడా అతన్ని జయించలేని స్థితి వచ్చింది. భండాసురుడు తన శక్తితో దేవలోకంపై దాడి చేశాడు. ఇంద్రుడు ఓడిపోయాడు. విష్ణువు కూడా అతన్ని ఆపలేకపోయాడు. లోకాలన్నీ కూడా అంధకారంలో మునిగిపోయాయి. ధర్మం క్షీణించిపోయింది. దేవతలు భయంతో చివరికి శివుణ్ణి శరణు వేడారు. శివుడు, బ్రహ్మ, విష్ణువు కలిసి ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించారు. అది సాధారణమైన యజ్ఞం కాదు. అది జగత్తును రక్షించే శక్తిని పిలిచే యజ్ఞం. అదే శ్రీచక్ర మహాయజ్ఞం. అగ్నికుండలంలో జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మంత్రాలు మారుమోగుతున్నాయి. ఆశ్చర్యంగా ఆ అగ్నిలో ఒక దివ్య కాంతి వెలిసింది. ఆ కాంతి పెరుగుతూ ఒక అద్భుతమైన రూపంగా మారింది. ఆ కాంతి నుంచి అవతరించింది జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. అమ్మవారు సింహాసనంపై కూర్చొని చేతుల్లో పాశం, అంకుశం, చాపం, బాణాలను ధరించి భక్తులను రక్షించడానికి సిద్ధమైంది. ఆ సమయంలోనే దేవతలందరూ కలిసి లలితాదేవిని స్తుతిస్తూ ఈ మంత్రాన్ని జపించారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపుర సుందరియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపుర సుందరియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపుర సుందరియే నమః అనే మంత్రాన్ని దేవతలందరూ కూడా పఠించారు. ఈ మంత్రాన్ని ఎవరైతే ఇంట్లో జపిస్తూ ఉంటారో వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో శాంతి లభిస్తుంది. తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది. ఈ మంత్రాన్ని మీరు కూడా కామెంట్లో రాయండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లలితాదేవి తన సైన్యంతో భండాసురునిపై యుద్ధానికి వెళ్ళింది. అది సాధారణమైన యుద్ధం కాదు. దేవతలే చూసి ఆశ్చర్యపోయేలా ఒక దివ్య యుద్ధం. చివరికి లలితాదేవి తన బాణంతో భండాసురుని సంహరించింది. ఆ రోజు నుంచి లోకంలో మళ్లీ శాంతి లభించింది. దేవతలు అందరూ లలితాదేవిని స్తుతించారు. లలితాదేవి ఆవిర్భావ కథ వినడం వలన పుణ్యం లభిస్తుంది. ఈ మంత్రాన్ని నమ్మకంతో జపిస్తే జీవితంలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి అమ్మవారి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో లలితా సహస్రనామానికి సంబంధించిన ఒక రహస్య నామం గురించి మనం తెలుసుకుందాము. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.